irrotational and scalar potential. If curl f bar is equal to 0, then f bar is called irrotational vector. అంటే అసలు ఒక వెక్టర్ అనేది ఎప్పుడు ఇర్రోటేషనల్ అయింది అంటే కర్ల్ ఎఫ్ బార్ యొక్క వాల్యూ 0 అయితే దాన్ని ఇర్రోటేషనల్ అంటాము. ఇఫ్ ఎఫ్ బార్ ఈస్ ఇర్రోటేషనల్ దెన్ ఎఫ్ బార్ ఈస్ ఈక్వల్ టు డెల్ ఫై, వేర్ ఫై ఈస్ కాల్డ్ స్కేలార్ పొటెన్షియల్. అంటే ఇక్కడ ఏంది, ఎప్పుడు స్కేలార్ పొటెన్షియల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై. అంటే ఇక్కడ ఏంది, ఒక వెక్టారు ఒక వెక్టారు ఇర్రోటేషనల్ అయితే స్కేలార్ పొటెన్షియల్ కనుక్కోండి అని ప్రాబ్లం ఇస్తారు. ఇఫ్ వెక్టార్ ఈస్ ఇర్రోటేషనల్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ స్కేలార్ పొటెన్షియల్. ఎప్పుడు ఇర్రోటేషనల్ కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఇర్రోటేషనల్ అంటాము. అండ్ స్కేలార్ పొటెన్షియల్ ఎప్పుడు ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై అయితే స్కేలార్ పొటెన్షియల్ అని అంటాము. అండ్ గైస్ ఎగ్జాంపుల్ చూద్దామా. షో దట్ ది వెక్టర్ x square minus yz I bar plus y square minus zx j bar plus z square minus xy k bar is irrotational and find its scalar potential. ఓకేనా, అంటే ఇక్కడ ఏంది, ఆల్రెడీ ఇది ఆ పర్టికులర్ వెక్టర్ అని, ఆ వెక్టర్ అనేది ఇర్రోటేషనల్ అని వాళ్ళే చూస్తున్నారు. ఎప్పుడు అవుతుందంటే కర్ల్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను కదా కర్ల్ ఎఫ్ బార్ ఎలా కనుక్కోవాలనేది. ఐ బార్, జే బార్, కే బార్, రో బై రో ఎక్స్, రో బై రో వై, రో బై రో జెడ్. ఎఫ్ వన్ యొక్క వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్, ఎఫ్ టూ యొక్క వాల్యూ వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్, అలానే ఎఫ్ త్రీ యొక్క వాల్యూ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఇలా కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఏంది, ఐ బార్ యొక్క రో కాలం క్లోజ్ చేస్తే రో బై రో వై ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ రో బై రో జెడ్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్. అలానే జేకి రాస్తాం. అలా రాసిన తర్వాత వాటికి డిఫరెన్షియేషన్, రో బై రో అంటే వైతో డిఫరెన్షియేషన్, ఇలా డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వచ్చింది. అలానే జేబర్లో -5 + 5 వచ్చింది. అలానే కేబర్లో -z ప్లస్ z వచ్చింది. అంటే ఏంది, ఓవరాల్ గా కర్ల్ ఎఫ్ బార్ అనేది 0 వచ్చింది. దేర్ బర్ ఎఫ్ బార్ ఇస్ ఇర్రోటేషనల్. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ఆ యొక్క ఫంక్షన్ అనేది షో దట్ ది వెక్టర్ అంటే 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 వాళ్ళు చెప్పలే, ఐ మీన్ ప్రూవ్ చేయమన్నారు. ఆ వెక్టారు ఖచ్చితంగా ఇర్రోటేషనల్ అవ్వాలని ప్రూవ్ చేయమన్నారు. ఎప్పుడు ఆ పర్టికులర్ వెక్టర్ అవుతుందంటే కర్ల్ ఎఫ్ బార్ 0 అయితే దేర్ ఫర్ ఎఫ్ బార్ ఇస్ ఇర్రోటేషనల్. ఆ యొక్క వెక్టారు ఇర్రోటేషనల్ అయింది కాబట్టి ఇప్పుడు స్కేలార్ పొటెన్షియల్ కనుక్కోండి అండ్ ఫైండ్ ఇట్ స్కేలార్ పొటెన్షియల్ అని కూడా ఇచ్చారు. స్కేలార్ పొటెన్షియల్ కి ఫార్ములా, ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రోటేషన్, ఎఫ్ బార్ ఇస్ ఇర్రోటేషనల్. ఎప్పుడైతే ఎఫ్ బార్ ఇర్రోటేషనల్ అవుతుందో అప్పుడు స్కేలార్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై. అంటే డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్. డెల్ ఫై అంటే ఏంటి, ఐ బార్ ఇంటూ రో ఫై బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఫై బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఫై బై రో జెడ్. అలానే ఎఫ్ బార్ ఎంత వచ్చి, ఎఫ్ బార్ యొక్క వాల్యూ ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్ ఐ బార్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్ జే బార్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై కే బార్. రెండు వైపులా కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు ఈక్వేటింగ్ సిమిలర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఐ బార్ ఐ బార్, జే బార్ జే బార్, కే బార్ కే బార్, ఇట్లా కంపేర్ చేయాలి. ఐ బార్ అంటే ఐ బార్ దగ్గర ఏముంది, రో ఫై బై రో ఎక్స్ ఉంది. అండ్ ఇక్కడ ఐ బార్ దగ్గర ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్, రో రో ఫై బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్. అలానే రో ఫై బై రో వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్. అలానే రో ఫై బై రో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. ఇలా ఉంది. దీన్ని 3 ఈక్వేషన్స్ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క ఈక్వేషన్ తీసుకొని దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. టేక్ ఈక్వేషన్ 1 అండ్ ఇంటిగ్రేట్. ఏంటిది ఈక్వేషన్ 1, రో ఫై బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫై బై రో ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తామో అప్పుడు ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్ అనేది వస్తుంది. అలానే రో ఫై బై
డినామినేటర్ ఉన్న రో ఎక్స్ అనేది ఇటువైపు వెళ్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఫైవ్ జెడ్ రో ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫైవ్ అంటే దాని యొక్క వాల్యూ పై అండ్ ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ తోనే చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ తోనే ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై త్రీ. ఇంటిగ్రేషన్ వేరు, డిఫరెన్షియేషన్ వేరు. ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ తోనే చేస్తే ఎక్స్ క్యూబ్ బై త్రీ. అలానే వైజెడ్ కి ఎక్స్ తో చేస్తే మైనస్ ఎక్స్ వై జెడ్ అవుతుంది ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. దీన్ని ఈక్వేషన్ 4 గా కన్సిడర్ చేస్తాం. అలానే ఇప్పుడు ఈక్వేషన్ 2 తీసుకుని దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. రో ఫైవ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫైవ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు రో వై అటువైపు పంపిస్తే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ వైతో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్ రో వై ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫైవ్ యొక్క వాల్యూ ఎంత, 5. వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే వై క్యూబ్ బై 3. జెడ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే మైనస్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. అలానే ఈక్వేషన్ 3 కూడా అలా ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. అప్పుడు ఏమైంది, రో ఫైవ్ బై రో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ z square minus xy rho z plus f of 5 comma z. 5 is equal to z cube by 3 minus xyz plus f of y comma z. దీని ఈక్వేషన్ 6 గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ నుంచి ఏవైతే 4, 5, 6 ఏవైతే 3 ఈక్వేషన్స్ ఉన్నో ఇందులో ఉన్న వాల్యూస్ మొత్తం ఒక చోట రాయాలి. అది కూడా ఒకసారి రిపీట్ అయిన వాల్యూ ఇంకోసారి రాయకూడదు. ఇక్కడ ఈక్వేషన్ 4 లో ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ వై జెడ్ ఉంది. అది ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ వై జెడ్ రాసాను. తర్వాత ఈక్వేషన్ 5 లో వై క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ వై జెడ్. ఆల్రెడీ పైన మైనస్ ఎక్స్ వై జెడ్ రాసాం కాబట్టి ఇప్పుడు రాయకూడదు, ఇంకా ఓన్లీ వై క్యూబ్ బై 3 రాయాలి. కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ వై క్యూబ్ బై 3 అనేది రాశాను. అలానే ఈక్వేషన్ 6 లో జెడ్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ వై జెడ్. ఆల్రెడీ ఎక్స్ వై జెడ్ ప్రీవియస్ గా రాసాం కాబట్టి జెడ్ క్యూబ్ బై 3 రాసాము. అండ్ ఇంకో డౌట్ రావచ్చు మీకు, అన్నిట్లో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఉన్నాయి అంటే ఇదేంది, కాన్స్టెంట్ అని అర్థం. కాబట్టి చివర్లో కాన్స్టెంట్ ఏమిటి, ఇంటిగ్రేషన్ లో కాన్స్టెంట్ ఏమి యాడ్ చేస్తాం, సి అనేది యాడ్ చేస్తాం కాబట్టి సి ఇలా యాడ్ చేస్తాం. దేర్ ఫర్ స్కేలార్ పొటెన్షియల్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ వై క్యూబ్ బై 3 ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ వై జెడ్ ప్లస్ సి. రిపీట్ అయినవి రాయకూడదు. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ బదులు సి అనేది రాయాలి. ఇట్లా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ 2 చూద్దాము. ఫైండ్ ది కాన్స్టెంట్ ఏ కామా బి కామా సి సో దట్ x plus 2y plus azi plus bx minus 3y minus z j bar plus 4x plus 6cy plus 2z k bar is irrotational. Also find scalar potential. అంటే ఇక్కడ ఏంది అంటే ఆ యొక్క వెక్టార్ ఫంక్షన్ అనేది ఇర్రోటేషనల్. ఆ యొక్క వెక్టార్ ఫంక్షన్ అనేది ఇర్రోటేషనల్ అని వాళ్ళే చూస్తున్నారు. ఆ వెక్టార్ ఫంక్షన్ వాడే చెప్పాడు కాబట్టి అందులో ఏం కనుక్కోమన్నాడు, కాన్స్టెంట్స్ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అనే కాన్స్టెంట్స్ ని కనుక్కోమన్నాడు. ఆ కాన్స్టెంట్స్ కనుక్కున్న తర్వాత స్కేలార్ పొటెన్షియల్ కూడా కనుక్కోమన్నాడు. ఇప్పుడు స్కేలార్ పొటెన్షియల్ కనుక్కుంటాము, ఆ యొక్క వెక్టార్ ఫంక్షన్ ఇర్రోటేషనల్ అయితేనే స్కేలార్ పొటెన్షియల్ కనుక్కుంటాం మనం. ఓకేనా, గివెన్ దట్ ఫంక్షన్ ఈస్ ఇర్రోటేషనల్. ఇప్పుడు కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఓకేనా. ఇప్పుడు కర్ల్ ఎఫ్ బార్ అంటే ఐ బార్ జే బార్ కే బార్ రో బై రో ఎక్స్ రో బై రో వై రో బై రో జెడ్. F1 F2 F3 వాల్యూ రాస్తాం. అండ్ ఇక్కడ 0ని ఎట్లా రాస్తాను నేను, 0 ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 0 కే బార్ గా రాశాను. ఇప్పుడు కర్ల్ ఎట్లా రాసాము,
ఈ కర్ల్ ఎఫ్ బార్ ఏవైతే ఇటువైపు ఉందో ఈ ఐ బార్ ఒక రో కాలం క్లోజ్ చేస్తే రో వై ఆఫ్ 4x ప్లస్ సివై ప్లస్ 2z మైనస్ రో జెడ్ ఆఫ్ బిఎక్స్ మైనస్ 3y మైనస్ జెడ్ ఇట్లా చేస్తాము. ఇట్లా ప్రతి ఒక్క దానికి ఇట్లా రాసిన తర్వాత ఐ బార్ కి జే బార్ కే బార్ రాసిన తర్వాత ఇందులో డిఫరెన్షియేషన్ కనుక్కుంటాము. డిఫరెన్షియేషన్ కనుక్కున్న తర్వాత ఎంత వస్తుంది మనకి ఐ బార్ C+1 మైనస్ షే బార్ 4a మైనస్ ఏ ప్లస్ కే బార్ బి మైనస్ 2. ఇటువైపు ఎందుకు రాసామంటే వాళ్ళు క్వశ్చన్లో ఏబిసి కాన్స్టెంట్స్ కనుక్కోవాలి అని అన్నారు కాబట్టి కాన్స్టెంట్స్ కనుక్కోవాలంటే బోత్ సైడ్స్ కంపేర్ చేయాలి. బోత్ సైడ్స్ కంపేర్ చేసుకొని కనుక్కోవాలి. ఇక్కడ 0 అన్న 0 ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 0 కే బార్ అన్న ఒకే వాల్యూ కాబట్టి ఇట్లా రాసుకుంటాం. ఇప్పుడు ఏంది C+1 ఈజ్ ఈక్వల్ టు 0. therefore c is equal to ఎంత c యొక్క వాల్యూ -1. అలానే -4 ప్లస్ a is equal to 0. a equal to 4. అలానే b minus 2 equal to 0. అంటే ఐ బార్తో కంపేర్ చేస్తాం, జే బార్తో, కే బార్తో కంపేర్ చేస్తాం. మనకి కావాల్సిన ఏ వాల్యూ, పి వాల్యూ, సి వాల్యూ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఎఫ్ బార్ ఎంత ఇచ్చారు అనేది ఎఫ్ బార్ మళ్ళీ రాసాం. ఎందుకు రాసాం? స్కేలార్ పొటెన్షియల్ కూడా కనుక్కోమన్నారు. స్కేలార్ పొటెన్షియల్ ఏంటి ఫార్ములా? ఎఫ్ బార్ ఈస్ ఈక్వల్ టు డెల్ ఫై. అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? డెల్ ఫై ఈస్ ఈక్వల్ టు ఎఫ్ బార్ గా రాసుకోవచ్చు. డెల్ ఫై అంటే ఏంటి? ఐ బార్ ఇంటూ రో ఫై బై రో ఎక్స్ ప్లస్ ఏ బార్ ఇంటూ రో ఫై బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఫై బై రో జెడ్. బోత్ సైడ్స్ ఐ బార్ జే బార్ కంపేర్ చేసి 3 ఈక్వేషన్స్ రాసుకుంటాం. ప్రీవియస్గా ఎట్లా రాసుకున్నాం? 3 ఈక్వేషన్స్ అనేవి రాసుకుంటాం. రో ఫై బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z. అలా ఒక ఈక్వేషను. రో ఫై బై రో వై ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3y మైనస్ z. ఇలా రెండో ఈక్వేషను. రో ఫై బై రో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 5 ప్లస్ 2z. ఇలా 3 ఈక్వేషన్ రాసుకుంటాం. ఇట్లా 3 ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఈక్వేషన్ తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తే ఒక కొత్త 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్ బేస్ చేసుకొని స్కేలార్ పొటెన్షియల్ అనేది రాస్తాము. ఇక్కడ రో ఫై బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ ఇక్కడ ఏముందంటే చూడండి, రో ఫై బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z ఉంది. దీని ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫై బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z ప్లస్ ఎఫ్ ఆఫ్ y కామా జెడ్. ఈ రో ఎక్స్ అనేది డినామినేటర్లో ఉంది, పైకి వస్తే న్యూమరేటర్లోకి వస్తుంది. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z ఇంటూ రో ఎక్స్. ఎక్స్తో చేస్తే ఎక్స్కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2. 2yకి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే 2x బై అనే 4z చేస్తే 4x. ఇలా ఈక్వేషన్ 4 అనేది వచ్చింది. ఇప్పుడు టేక్ ఈక్వేషన్ 2 అండ్ ఇంటిగ్రేట్. ఏంటిది ఈక్వేషన్ 2? ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫై బై రో వై ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3y మైనస్ z. బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే రో ఫై బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x మైనస్ 3y మైనస్ z ప్లస్ ఎఫ్ ఆఫ్ y కామా z. ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x minus 3y minus z plus f of y comma z. Therefore, y is equal to 2xy minus 3y square by 2 minus zy plus f of y comma z comma. y comma z. దీని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేసాం. అప్పుడు ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. అలానే ఈక్వేషన్ 3 తీసుకొని దాన్ని కూడా ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు z తో చేస్తాం. z తో చేస్తున్నప్పుడు ఎలా వచ్చింది? ఇక్కడ 4x ని z తో చేస్తే 4x అవుతుంది. అలానే -5 ని z తో చేస్తే -5z అవుతుంది. అలానే 2z ని z తో చేస్తే 2z స్క్వేర్ బై 2 అని వస్తుంది. ఇలా ఇంకా కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు బై యూజింగ్ ఈక్వేషన్ 4, 5 అండ్ 6 ఆల్రెడీ మీకు చెప్పా, ఒకసారి రిపీట్ అయిన వాల్యూ ఇంకోసారి రాయకూడదు. ఇక్కడ ఈక్వేషన్ 4లో ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 2xy ప్లస్ 4x ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 2xy ప్లస్ 4x. అలానే ఈక్వేషన్ 5లో 2xy ఉంది. ఆల్రెడీ ఇక్కడ 2xy రాసాం కాబట్టి రాయకూడదు. అండ్ -3y స్క్వేర్ బై 2 లేదు కాబట్టి రాసాం. అలానే -zy కూడా లేదు కాబట్టి రాస్తున్నాం. అలానే ఈక్వేషన్ 6లో 4xz ఉంది. ఆల్రెడీ 4xz రాసాము.
అలానే మైనస్ YZ ఉంది, అలా ఆల్రెడీ మనం రాసాం మైనస్ Z1. అండ్ 2Z² 2 లేదు కాబట్టి అది రాసాం. అండ్ ఈ f(y, z) బదులు కాన్స్టెంట్ అనేది రాస్తాం. అలా రాసిన తర్వాత ఇక్కడ ఈ 2Z²/2లో 2 క్యాన్సిల్ అయితే దేర్ ఫర్ phi ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, దేర్ ఫర్ phi ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత వస్తుంది మనకి, x²/2 ప్లస్ 2xy ప్లస్ 4, వెయిట్ 1 minute, ఓకే. ఇక్కడ దేర్ ఫర్ phi ఈజ్ ఈక్వల్ టు x²/2 మైనస్ 3y²/2 ప్లస్ z² ఐ మీన్ ప్లస్ z² ప్లస్ 2xy ప్లస్ 4xz మైనస్ zy ప్లస్ c. ఇలా ఇర్రోటేషనల్ అండ్ స్కేలార్ పొటెన్షియల్ ఇట్లా కనుక్కోవాలి. ఒకవేళ ఎప్పుడు స్కేలార్ పొటెన్షియల్ కనుక్కోవాలి, అది ఇర్రోటేషనల్ అయితే మాత్రమే స్కేలార్ పొటెన్షియల్ అనేది కనుక్కోవాలి. అండ్ గైస్ ఇలా స్కేలార్ పొటెన్షియల్ అండ్ ఇర్రోటేషనల్ ప్రాబ్లమ్స్ మీద ఇలా ప్రీవియస్గా అడిగారు. దీన్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ అవ్వండి.